అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ విశాఖ పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఓవైపు ఏపీకి చంద్రబాబు చేసిన అభివృద్ధిని, మరోవైపు సీఎం జగన్ రెడ్డి నేర చరిత్రను ప్రదర్శించారు. అంతేకాకుండా రాష్ట్ర మంత్రులతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, లక్ష్మీ పార్వతి ఫేస్ మాస్కులు ధరించి జగన్ రెడ్డి అక్రమ ఆస్తుల గురించి మహిళలు వివరించారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. అవును, ఈ స్కూల్లోని వాళ్ళకి ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో, ఈ పవర్ ప్లాంట్ ఎలా వచ్చిందో మాత్రం చెప్పరట. అదండి ఈ జగన్మోహన్ ప్యాలెస్ ఎలా వచ్చిందో మరి అవి మాట్లాడరు. ఈ మీడియా వచ్చిందా సజ్జల డబ్బు నిండిపోయి ఈ రోజు నేర చరిత్ర కలిగిన వ్యక్తిని రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి ముఖ్యమంత్రి నేర చరిత్ర కలిగిన వాడు అయినా కూడా వాళ్ళు మినిస్టర్లు ఎమ్మెల్యేలు వెనకేసుకొస్తూ ఉండడం చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈరోజు తన తండ్రిని అడ్డు పెట్టుకుని 1,00,000 కోట్లు సంపాదించాడు. అలాగే ఎంతమందిని హింసించాలో అంతమందిని హింసించాడు. డాక్టర్ సుధాకర్ గారు, కోడెల శివప్రసాద్ గారిని హింసించి మానసికంగా వాళ్ళని వేదనకు గురి చేసి చంపేసిన వ్యక్తి కూడా ఈరోజు తన అధికారులకు రావడం కోసం కోడి కత్తి డ్రామా వేసుకొని శ్రీను కూడా ఈ రోజుకి జైల్లోనే కూర్చోబెట్టినటువంటి ఘనత కూడా ఇదే ముఖ్యమంత్రిదండి. ఆయన ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి పీట తీసుకొని శ్రీనుకు మాత్రం కోర్టు జైలే శిక్షగా వేశాడు. సొంత బాబాయిని కూడా చంపేసి ఈరోజు ఆ నిందని పక్కా ముఖ్యమంత్రికి అంటే మాజీ ముఖ్యమంత్రికి అంటించాలని చూశారు. అలాగే వైఎస్ వివేకానంద గారి కూతురైనటువంటి సునీతారెడ్డి గారి భర్తకి ఈ కేసును కూడా అంటించాలని ప్రయత్నం కూడా చేశాడు. ఇలాంటి దౌర్భాగ్యుడు తల్లిని చెల్లిని బయటకు పంపించి మనల్ని కూడా పరిపాలిస్తాడా చెప్పండి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచన చేసి